నమస్తే వెల్కమ్ టు టీవీ9 నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే చాలా మంది టక్కున చెప్పే పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్లే ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చింది అనేది అందరూ యాక్సెప్ట్ చేయవలసినటువంటి నిజం. సో మరి ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి అధికారంలోకి వచ్చింది, అది కూడా పవన్ కళ్యాణ్ కారణంగా. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువగా ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఓకే అనుకుందాం. మరి నేషనల్ వైడ్ ఏంటి? అసలు నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ ఎలా వైరల్ అయిపోయారు? అసలు ఆయన ఎందుకు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళొస్తున్నారు? అది కూడా ఈ 15 రోజుల్లో ఇప్పటికి 2 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అసలు ఢిల్లీలో అంత రహస్య సమావేశాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఢిల్లీలో పవన్ బీజేపీ పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ పెద్దలతో జనసేనాని ఏం చర్చలు జరుపుతున్నారు అనేది ఏపీలో ఆసక్తి నెలకొంది. మొన్నటి ఏపీ ఎన్నికల తర్వాత జనసేనాని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాను పోటీ చేసిన అన్ని చోట్ల ఘన విజయం సాధించి జనసేన రికార్డు సృష్టించింది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్దే ప్రధాన పాత్ర అని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. అప్పటి నుంచి పవన్తో బీజేపీ అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలో బీజేపీకి అత్యంత ప్రాధాన్యత కలిగిన పార్టీగా జనసేన మారిపోయింది. జనసేనాని రాజకీయాల్లో గేమ్ చేంజర్గా బీజేపీ భావిస్తోంది. అందుకే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పవన్ సేవలు వాడుకోవటానికి బీజేపీ రెడీ అవుతుంది. తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకి ప్రచారం నిర్వహించారు. పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో పవన్ ప్రచారం ఎంతో కీలకంగా మారింది. దీంతో పవన్పై బీజేపీకి మరింత నమ్మకం పెరిగింది. పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా మరింత వాడుకుంటే బాగుంటుంది అనే భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక టాస్క్ అప్పచెబుతున్నట్లుగా ఢిల్లీ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఏపీలో కూడా మరింత కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతెందుకు, ఏపీ అభివృద్ధిలో పవన్ ప్రముఖ పాత్ర ఉండబోతుందని ఢిల్లీ వర్గాలే స్వయంగా చెబుతున్నాయి. ఇప్పటికే పవన్ చొరవతోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్కి నిధులు కేటాయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఏపీకి సంబంధించిన పెండింగ్ పనులను చకచకా క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోదీ, అమిత్ షా ఆదేశించారట పవన్ కళ్యాణ్ కోసం. పవన్ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చినా వెంటనే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్ళినట్లు కూడా ఢిల్లీలో చర్చ జరుగుతుంది. తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనలో కొందరు కేంద్ర మంత్రులను కలిశారు. వారికి ఏపీకి సంబంధించిన కేంద్ర మంత్రులకు పలు ప్రతిపాదనలు కూడా అందించారు. దీంతో ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏపీ అభివృద్ధిని తన భుజాల మీద వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఉన్నట్టుండి అమాంతంగా ప్రతిసారి ఢిల్లీ వెళుతుండటంపై ఏపీ రాజకీయాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ పదే పదే ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు? పవన్ను బీజేపీ పెద్దలు ఢిల్లీ పిలిపించుకోవటానికి కారణాలేంటి? దీనిపైనే టీడీపీ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఏదో ఒకసారి ఢిల్లీకి వెళ్ళాడంటే టీడీపీ లైట్గా తీసుకునేది, కానీ గత 15 రోజుల్లో ఇప్పటికే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళటంపై మాత్రం టీడీపీ చాలా సీరియస్గానే ఎంక్వైరీ చేస్తుందట. పవన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఒక నజర్ వేసినట్లుగా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాదు, పవన్ ఢిల్లీ పర్యటనపై ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. గత పర్యటన హోంమంత్రి అమిత్ షా భేటీ అయిన జనసేనాని ఈసారి మోదీతో భేటీ కావటం సంచలనంగా మారింది. ఈ భేటీ వెనుక ఉన్న ఎజెండా ఏంటో మాత్రం ఎవరికీ అంతు చిక్కటం లేదు. అయితే జనసేన వర్గాలు మాత్రం పవన్ పర్యటనపై మరోలా స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ ప్రచారం నిర్వహించారు. అంతేకాదు, పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ విజయం సాధించింది. పవన్ ను అభినందించటానికే ఢిల్లీ పిలిపించినట్లు వారు చెబుతున్నారు. త్వరలో మహారాష్ట్రలో కొలువు తీరే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొనటానికి ఆయనకు ఆహ్వానం తెలిపినట్లుగా వారు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కేవలం ఏపీకి పరిమితమైన నేతగా చూడటం లేదని, ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత ప్రభావిత నేతల్లో పవన్ని ఒకరిగా చూస్తున్నారని జన సైనికులు అంటున్నారు.
ఫ్యూచర్లో దక్షిణాదిన పవన్ తిరుగులేని నేతగా ఎదుగుతారని జన సైనికులు తెగ నమ్మకంగా చెబుతున్నారు. పవన్ లాంటి వ్యక్తి కోసం ఏకంగా బీజేపీ పెద్దలే రంగంలోకి దిగటం తమకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు పవన్తో నిత్యం టచ్లో ఉండటమే, అసలు అలా ఉన్నారంటేనే పవన్ ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవాలని వారంటున్నారు. ఇక రాబోయే సౌత్ ఇండియా ఎలక్షన్స్లో, అంటే అటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక ఎలక్షన్స్లో, 3 ఏళ్లలో కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి, మరో సంవత్సరం 2 సంవత్సరాల్లో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించబోతున్నారట. త్వరలోనే ఆయన తమిళనాడు ప్రచార సభల్లో కూడా పాల్గొనబోతున్నారు అనేది తెలుస్తోంది. ఇటు కర్ణాటక ఎలక్షన్స్లో కూడా తిరిగి బీజేపీ, అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. సో మరి అటు కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉండటంతో అక్కడ కూడా బీజేపీని తిరిగి పుంజుకునేలా చేయటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నారట. సో ఓవరాల్గా చూస్తే మొత్తానికి సౌత్ ఇండియాకా బాద్షా అవబోతున్నారు పవన్ కళ్యాణ్. అదన్నమాట సంగతి. మరి పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో పెరగటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.